పౌల్ట్రీ మాఫియాకు ఎంపీ పైరవి, అంగన్వాడీ గుడ్ల టెండర్లో పార్లమెంట్ సభ్యుడి జోక్యం, సెంట్రలైజ్ సిస్టమ్ ఎత్తేసేందుకు లాబింగ్, జిల్లాల వారీగా గుడ్ల సేకరణకు టెండర్ల ఆహ్వానం సిద్ధం, 2 రోజుల్లో అధికారిక ప్రకటన, 5 కోట్లు నజరానా తీసుకున్నట్టు ప్రచారం అంటూ చూస్తూ ఉన్నాం. మరి ఎవరో అది ఎంపీ. సో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ ప్రక్రియను ఓ కాంగ్రెస్ ఎంపీ శాసిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఎవరా కాంగ్రెస్ ఎంపీ? ఎవరున్నారు చెప్పాలి, ఎవరెవరు ఉంటారో తెలిసి. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరా, పెద్దగా ఆయన ఇన్వాల్వ్ కాడు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అనుకో, నాకు తెలిసి వివేక్ ఉంటాడు, ఆ వివేక్ వాళ్ళ కొడుకుంటాడు, ఆయన పెద్ద ఇన్వాల్వ్ కాడేమో. మరి ఎవరున్నారు పెద్దగా? చేవెళ్ళ బీజేపీనే. నల్గొండ ఎంపీ ఎవరు? జానారెడ్డి కొడుకు, లేదు ఖమ్మం ఎంపీ ఉంటాడు, వీళ్ళే ఉంటారు. మహబాద్ ఎంపీ అంత ఇన్వాల్వ్ అయ్యేట్టు ఉండదు. సో నల్గొండ ఎంపీనో లేకపోతే ఖమ్మం ఎంపీనో ఈ గుడ్ల టెండర్ మొత్తం కూడా ఇన్వాల్వ్ శాసిస్తున్నట్టు అర్థమవుతుంది. పౌల్ట్రీ మాఫియాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించేలా సర్కార్లో తన పలుకుబడిని ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. అందుకోసం సదరు ఎంపీకి పౌల్ట్రీ మాఫియా దాదాపు 5 కోట్లు నజరాయించినట్లు చర్చ జరుగుతున్నది. సో ఆ ఎంపీ ఒత్తిడి మేరకు అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రలైజ్ ఎగ్ టెండర్ ప్రక్రియను రద్దు చేసి జిల్లాల వారీగా టెండర్లు పిలిచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అందుకు సంబంధించినటువంటి 2 రోజుల్లో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఏఎస్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. ఎంపీ ఒత్తిడి మేరకు టెండర్ పొడిగింపు అంటూ చూస్తాను. సో మొత్తానికైతే ఈ గుడ్ల సంబంధించినటువంటి టెండర్ అవుతుందో, పౌల్ట్రీ టెండర్ అవుతుందో, దానికి సంబంధించి పెద్ద ఎత్తున 5 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడట, ముడుపులు. సో ఎంపీ ఒత్తిడి మేరకు టెండర్ పొడిగింపు. చిన్నపిల్లలు, బాలింతలకు ఉచితంగా గుడ్లు అందజేయడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లో గుడ్ల సరఫరాకు ఏటా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా టెండర్ను పిలుస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది మార్చి 30న టెండర్ ఆహ్వానించారు. అయితే టెండర్ల గడువు 2-3 రోజులు ముగిసే సమయంలో దక్షిణ తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణ ఎవరున్నా తెలిసి జానారెడ్డి కొడుకు, ఖమ్మం ఎంపీ, అంతే, ఇటు ఎవరు లేరు పెద్దగా. ఓ కాంగ్రెస్ ఎంపీ ఎంట్రీస్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న టెండర్ల నిబంధనలు మార్చి కొత్తగా టెండర్లు పిలవాలని, తనకు ఉన్న పలుకుబడితో మేబీ మల్లు రవి కూడా కావచ్చేమో, కొత్తగా టెండర్లు పిలవాలని తనకు ఉన్న పలుకుబడితో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. దీంతో సదరు పెద్దలు మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించడంతో ఉన్న పలంగా ఏప్రిల్ 15న టెండర్ల గడువును 4 రోజుల పాటు పెంచినట్టు నిర్ణయం తీసుకున్నారు. సెంట్రలైజ్ సిస్టమ్ ఎత్తివేసేలా ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రలైజ్ టెండర్ సిస్టమ్ ఎత్తివేయాలని పౌల్ట్రీ రైతుల పేరిట కొందరు కాంట్రాక్ట్లు ఏకమయ్యారు. గత ప్రభుత్వంలో రైతులకు నేరుగా సరఫరా చేసే అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం చేయాలని సదరు ఎంపీని ఆశ్రయించారు. అయితే తన దగ్గరికి వచ్చిన వారు నిజమైన రైతులేనా కాదా అనే విషయాన్ని చెక్ చేసుకోకుండా ఆ ఎంపీ సదరు మాఫియాకు మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకు ఆ పార్లమెంట్ సభ్యుడికి ఏకంగా 5 కోట్లు నజరానా ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ ఎంపీతో ప్రభుత్వ పెద్దలకు సాన్నిహిత్యం ఉండడంతో టెండర్ గడువును పొడిగించి నిబంధనలు మార్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. డీసెంట్లైజ్ సరఫరాలో అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. టెండర్లు తెరుస్తారా లేదా అనేది త్వరలో తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే టెండర్లలో పౌల్ట్రీ మాఫియాలో ఏది కాంగ్రెస్ ఎంపీ పైరవి 5 కోట్ల ముడుపులు తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాళేశ్వరంలో ప్రాజెక్ట్ కట్టొద్దు, 3 ఏళ్లలోనే నిర్మాణం కూలడం 2 జరిగాయి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఆలోచన సాధిస్తున్న ఆమె నోరు నొక్కుతున్న బీఆర్ఎస్ గులాబీ పార్టీ కుటుంబంపై కవిత అసంతృప్తి. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్